శ్రీకృష్ణుని సందేశం చిన్నదే. గీతోపదేశం పేరుతో పరిమిత పద్ధతిలోనే ఇచ్చారు. కానీ ఆ గీత జ్ఞానం ఘోరమైన సముద్రమంత లోతుంటుంది. సముద్రమంత లోతుగల ఆ జ్ఞానాన్ని మనం పొందాలంటే ఎంతో తపస్సు చేయాలి. దానికి ఎంతో మదించాలి. దాన్ని 20 సంవత్సరాలుగా మరి ఎంతో లోతుగా అధ్యయనం చేసినటువంటి శ్రీ త్రినాథ్ గారు భగవద్గీత గురించి శ్రీ భగవద్గీత అక్షయ రహస్యాల పేరుతో 12వ ప్రసంగం ప్రసంగిస్తున్నారు. త్రినాథ్ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషుడు అంటే సత్యాన్ని ప్రేమించేవారు. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము అని చెప్పాడు. ఈ మూడు కూడా లేకపోయినట్లయితే దానిని తామసిక జ్ఞానముగా భగవంతుడు ఆ విధంగా నిర్ధారించడం జరిగిందండి. తామస జ్ఞానము ద్వారా మనం ఏమీ కూడా పొందలేము. దాని కొరకు మనం ఏం చేయాలి? తామసిక జ్ఞానాన్ని రాజసికముగా, రాజసిక జ్ఞానాన్ని సాత్వికంగా పరివర్తన చేసుకోవడానికే భగవంతుడు మనకి 84 లక్షల జీవరాశుల్లో బుద్ధి నేత్రాన్ని ఇవ్వటం జరిగింది. బుద్ధి అంటే ఏంటి? విశ్లేషణ శక్తి, విచక్షణ జ్ఞానము, నిర్ణయ శక్తి అంటారు చూసారా, పరిశీలనా శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ జడ్జిమెంట్ అంటారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించాలండి. భగవంతుడు మనకి బుద్ధినిస్తే భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుడి యొక్క జ్ఞానం యొక్క సారాన్ని తెలుసుకోవడానికి, ఎసెన్స్ తెలుసుకోవడానికి, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవడానికి మన బుద్ధి నేత్రాన్ని వాడుకోకపోయినట్లయితే మనంత దురదృష్టవంతులు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరండి. మనం మనుషులం, బుద్ధిజీవులము, ఇంటెలెక్చువల్ బీయింగ్స్ అంటారు. అందువలన శ్రీమద్ భగవద్గీత కేవలము శ్రీమద్ భగవద్గీత మాత్రమే భగవంతుడు మనకి శ్రీమతాన్ని ఇస్తున్నాడు. శ్రీమతం అంటే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మతము. దీనికంటే మించిన మతం ఇంకొకటి లేదు. సో భగవంతుడు సారాంశమును మనకి ఏం చెప్తున్నాడు? నేను చెప్పేది ఓన్లీ 850 కోట్ల మనుషుల యొక్క జీవితాన్ని ఉద్ధరించడానికి నేను చెప్తున్నాను. అందువలన మనం ఏం చేయాలంటే, అందులో మీరు మేము కూడా ఉన్నాం చూసారా, ప్రతి ఒక్కరికి తండ్రిని అని ప్రకటించుకున్నాడు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు సర్వ మనుష్య సృష్టికి అంటే సర్వ మానవాళిని తన బిడ్డలుగా గుర్తించాడు. మనము తండ్రిగా గుర్తించేటువంటి ఏ విధంగా గుర్తించాలి అనేది భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు. దానిని రాజయోగము అంటున్నాడు. రాజయోగములో 2 విషయాల యొక్క స్పష్టత ఉన్నట్లయితే రాజయోగం జరుగుతుంది. ఒకటి, నేను ఎవరిని, 2 భగవంతుడు ఎవరు. భగవంతుడు ఒక్కడే అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు. కానీ ఆ ఒక్కరి యొక్క సత్య స్వరూపం ఏమిటి, యథార్థ స్వరూపం ఏమిటి, వాస్తవిక స్వరూపం ఏమిటి అన్నది తెలియదు. అందుకనే భగవంతుడు గీతలో 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో ఏమన్నాడు? వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే నన్ను తెలుసుకునే జ్ఞాన సిద్ధి కోసము ప్రయత్నము చేస్తాడు. అట్లు ప్రయత్నించిన అనేకులలో చివరికి ఏమవుతుందండి? ఒకానొకడు మాత్రమే తత్వము ఆధారముగా నన్ను తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ యొక్క ఉపోద్ఘాతంతో మన సబ్జెక్టుని కొనసాగించుకుందామండి. కొన్ని పిక్చర్స్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. షేర్ స్క్రీన్ కొట్టాలి కదా, షేర్ స్క్రీన్. యా, పిక్చర్ కనబడుతుందండి మీకు? పిక్చర్ కనబడుతుంది అనుకుంటాను. కనబడుతుంది కదా? కనబడుతుందండి, చేయి లావుపండి. ఓకే, కనబడుతుంది. థ్యాంక్ యూ. ఈ సృష్టి చక్రము ఇవి తర్వాత చూపిద్దాము. భగవంతుడు ఈ చిత్రం ద్వారా ఏమన్నాడు? నీ శరీరం అనేది ఒక పొలము లాంటిది నాయన, ఆ పొలం యొక్క యజమాని క్షేత్రజ్ఞుడు అన్నాడు. అంటే ఆత్మకి క్షేత్రజ్ఞుడు అన్న పేరు కూడా ఇవ్వటం జరిగింది. క్షేత్రజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? ఎవరైతే తన యొక్క శరీరము క్షేత్రము అంటే పొలము, ఈ యొక్క క్షేత్రం యొక్క యజమానిని అని గుర్తిస్తాడో వాడు మాత్రమే క్షేత్రజ్ఞుడు. అందరూ కాదండి.
అక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉన్నటువంటి చాలా కొద్ది మంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా గుర్తిస్తారు అంటే ఆ కొద్ది మంది భగవంతుని తెలుసుకున్నటువంటి వాళ్ళ గ్రూపులో నేను కూడా చేరాలి, నేను ఎందుకు తెలుసుకోకూడదు. ఇప్పటికే ఒక 20 లక్షల మంది ఈ యొక్క సత్యాన్ని గుర్తించారండి. 140 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ కులాలు, మతాలు, జాతులు, ధర్మాలు, వివిధ పదవులు, రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీ పురుషులు అందరూ కూడా ఇన్ని లక్షల మంది ఈ విధముగా క్షేత్రజ్ఞుడి యొక్క హృదయాల్లోకి రావడానికి ప్రతినిత్యము కూడా అభ్యాసం చేస్తూ ఉన్నారు. అందువల్ల క్షేత్రము ద్వారా మీరు ఏమి చేసినా కూడా క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ పునీతమవ్వదు. ఆత్మలో నిక్షిప్తము కాబడిన జన్మ జన్మలుగా మనము చేసినటువంటి ఏమండి ఈ యొక్క తామసిక సంస్కారాలు ఏవైతే పోగైపోయాయో ఆత్మలో, ఎందుకంటే మనం పట్టించుకోలేదు కదా ఇప్పటిదాకా ఆత్మని. ప్రతిరోజు మనం శరీరాన్ని మనం 3 సార్లు స్నానం అనే పేరు మీద కడుక్కుంటున్నాము, కానీ ఆత్మని కడగలేదు కదా. సో కడగబోయేటప్పటికి ఏమైపోయింది, అది తామసికంగా అయిపోయింది. సో ఈ తామసికంగా అయినటువంటి ఆత్మని ఇప్పుడు పునః సాత్వికంగా చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చెయ్యాలి, గుర్తించాలి. కరెక్టే కదా, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక అనుకోవడం కాదు, బ్రతికున్న మనుషులలో ఆత్మస్వరూపాన్ని చూడగలిగే శక్తిని భగవంతుడి జ్ఞానము ద్వారా మనకి కలిగిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో మనం ఏం తెలుసుకున్నామండి, ఆత్మ అక్కడేమో క్షేత్రజ్ఞుడు అన్నాడు, అంటే పొలము యజమాని అన్నాడు. ఇక్కడ శరీరాన్ని వస్త్రము అంటున్నాడు. ఏ విధముగా అయితే మనిషి ఒక చిరిగిన మలిన వస్త్రాన్ని మార్చుకుని కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదే విధముగా అర్థమైందండి. మనిషి అంటే పురుషుడు, అంటే ఆత్మ ఈ యొక్క దేహం ఏదైతే ఉందో అది చిరిగిపోవడం అంటే అర్థం ఏమిటి, ముసలిదైపోవడం అనమాట. అయిపోయింది, 90 సంవత్సరాలు వస్తే ఇంకంత అయిపోయిందంటే ఇంకా ఈవినింగ్ ఆఫ్ ద లైఫ్ అని అంటారు కదా. అలాగా ఆ పాత శరీరము, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, నోట్లో మాట్లాడలేడు, తిన్నది అరగదు, గుండె నీరసమైపోయింది, మిగతావన్నీ ఏవి అవయవాలన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి చేరుకున్నాయి, మన పనులు మనం చేసుకోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ చెప్తూ ఏమంటున్నాడు ఆత్మ, ఏమంటుంది, ఈ పాత శరీరము నాకు అవసరము లేదు, ఇది చిరిగిపోయింది, మాసిపోయింది, మలినమైపోయింది, నాకు క్రొత్త శరీరం కావాలి అని ఆ శరీరాన్ని ఉన్న పళంగా విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఇంకొక సూక్ష్మ విషయాన్ని మనం చర్చించుకున్నాం, ఇది చాలా ముఖ్యమని నేను రిపీట్ చేస్తున్నానండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు వర్తిస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ధనికులు కానివ్వండి, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఉన్నత కులము వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరాన్ని విడిచిపెడతారు, మళ్ళీ పునః ఇంకొక శరీరం తీసుకుంటారు. ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలోని 27వ శ్లోకము మరియు 13వ శ్లోకంలో కూడా ఈ శరీరం అనేది విడిచిపెట్టి మళ్ళీ క్రొత్త శరీరం వస్తుంది, మళ్ళీ పునః జన్మ తీసుకుంటాడు, ఇది అనివార్యము అని కూడా చెప్పడం జరిగింది. అందుకని చూసారు ఇక్కడ చిత్రంలో చక్కగా చూపిస్తే, తల్లి గర్భం నుండి పిల్లవాడు నుంచి జీవితకాలం అలా పెద్దవాడైపోయి చివరికి ముసలివాడైపోయి చివరికి కాటికి వెళతాడు, మళ్ళీ పునః జన్మ తీసుకుంటాడు. ఆత్మ అవినాశి. అక్కడ ఏం చెప్పాడు, శరీరం అనేది వినాశి అని చెప్పడం జరిగింది, ఇక్కడ ఆత్మ అనేది అవినాశి అని చెప్పడం జరిగింది. ఇది 2వ అధ్యాయంలోని 23వ శ్లోకం. ఇది కూడా మనం చాలా డీటెయిల్డ్గా 2 ఎపిసోడ్స్లో మనం చర్చించుకున్నాము. ఈ శరీరం అనేది ఒక యంత్రము, ఏ విధంగా అయితే ఒక యంత్రాన్ని, ఒక ఫ్యాక్టరీని ఏం చేస్తారో వాళ్ళు క్లీన్ చేస్తారు, సర్వీసింగ్ చేస్తారు పీరియాడికల్గా. ఆ యొక్క మిషన్ని బట్టి వారానికి ఒకసారి చేస్తారు, లేకపోతే నెలకు ఒకసారి చేస్తారు. సో ఈ విధంగా సర్వీసింగ్ చేస్తేనే ఆ మిషన్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ శరీరం అనేటువంటి యంత్రములో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్గన్ చాలా హెల్దీగా ఆ విధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తేనే అప్పుడు మనము నిండు 100 ఏళ్ళు బ్రతుకుతాం. అందుకనే ఈ యొక్క విషయం చాలా స్పష్టంగా, ఇది ఒక సైన్స్ అన్నమాట. భగవద్గీత అనేది ఒక విద్య అంటే సైన్స్, ఇది రాయల్ సైన్స్ అన్నమాట. మామూలుగా సైన్స్ విద్య అంటే అధ్యాత్మ విజ్ఞానామని 10వ అధ్యాయంలో 32వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. అన్ని విద్యలలోకి
గీతా జ్ఞానము ఆధ్యాత్మిక విద్య, ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. మీకు ఆధ్యాత్మిక విద్య అనేది మనం అర్థం చేసుకొని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే శ్రీమద్ భగవద్గీత నా కొరకు అని అర్థమవుతుంది, అందరి కొరకు అని అర్థమవుతుంది. ఆ గీతా జ్ఞానం యొక్క సారాంశాన్ని తెలుసుకుని మన జీవితంలో ఆచరించి మన జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవడానికి వీలవుతుంది. లేకుండా ఇది కేవలం భౌతికంగా ఇది భౌతిక హింసాత్మక యుద్ధము కింద మనం తీసుకున్నామంటే ఇది కేవలము ద్వాపర యుగంలో ఉన్నటువంటి అర్జునుడు ఒక్కడికి చెప్పడం జరిగింది, నాకు ఎటువంటి సంబంధము లేదు అన్న భావనతోనే ఇంత చక్కటి జ్ఞానము, మన తండ్రి చెప్పినటువంటి జ్ఞానము, మనము దాని నుండి మనము వంచితులవుతాము, దాని నుండి మనం దూరం అవుతాము, మన జీవితాలు ఎలా ఉన్నాయి అలాగే అవుతాయి. ఇప్పుడు ఇంకో చిత్రం చూపిస్తాను మీకు. ఇక్కడ స్వధర్మము పరధర్మం గురించి చర్చ జరుగుతుందండి. 3వ అధ్యాయంలో 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది శ్లోకం 3వ అధ్యాయంలో 35వ శ్లోకం రాసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? స్వధర్మము పరధర్మం అంటే ఏమిటో మనకి ఇప్పటి వరకు యాక్యురేట్గా ఎవరు చెప్పలేదండి. స్వధర్మం అంటే ఏం చెప్పారు? నీ సొంత ధర్మము అని చెప్పారు. ఏ పుస్తకమైనా తిరగేయండి, ఇది నీ సొంత ధర్మము అంటారు. పరధర్మం అంటే ఇతరుల నుండి తీసుకున్నటువంటి ధర్మము అంటారు. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? తత్వం ఆధారంగా మనం అర్థం చేసుకుంటే మనకి దీంట్లో ఏమొస్తుందండి మీనింగు? తత్వం ఆధారంగా తెలుసుకుంటే మనకి ఏమవుతుంది? స్వధర్మము అంటే స్వ అంటే సెల్ఫ్, సెల్ఫ్ అంటే ఆత్మ, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ విశ్వాసము, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ శక్తి లేక ఆత్మ బలము, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ జాగృతి. ఎక్కడైతే సెల్ఫ్ వచ్చిందో అక్కడ ఆత్మ వచ్చింది. ఇక్కడ స్వ అంటే సెల్ఫ్, స్వధర్మము అంటే ఆత్మ ధర్మము, పరధర్మము అంటే పర అంటే బయట నుంచి వచ్చేది అనమాట. పరాయి వాళ్ళు అంటాం కదా, వచ్చేది పోయేది, వస్తారు పోతారు, వస్తారు పోతుంటారు. కాబట్టి శరీరం అనేది పరధర్మము అన్నాడు. ఎందుకంటే ఈ శరీరం అనేది వస్తుంది, ఆ శరీరము ద్వారా పాత్రని అభినయిస్తాము, మళ్ళీ పాత్ర పూర్తి అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడే విడిచిపెడతాము. మన బంధువులు మిత్రులు ఆ శరీరాన్ని ఏం చేస్తారండి? కాల్చేస్తారు, బూడిద చేస్తారు, తర్వాత నదుల్లో ముంచేస్తారు. అక్కడతో పాత్ర పూర్తి అయిపోయింది. అందుకని శరీరం అనేది పరధర్మము, ఆత్మ అనేది స్వధర్మము అని ముందుగా ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే మన ధర్మము ఇతరుల ధర్మము కాదు, ఇది స్వధర్మము మరియు శరీర ధర్మము. ఇక్కడ 2 చిత్రాలు ఉన్నాయి. పైన ఆత్మ స్వధర్మం అని అన్నారు, ఆయననే యోగి అని పేరు పెట్టాడు కింద. అదేవిధంగా శరీరం అనేది పరధర్మము, ఆత్మ పరధర్మము. దాన్ని ఏం పేరు పెట్టారు అక్కడ? పరధర్మము. అదేమన్నారు? భోగి అని పేరు పెట్టారు. చిత్రంలో కనబడకపోయినా కింద భోగి అని ఉంటుంది. అంటే ఇక్కడ యోగి భోగి. యోగి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, భోగి అవుతాడు, రోగిగా తయారవుతాడు. ఎందుకంటే ఆత్మని మర్చిపోయాడు కదా, శరీరంకి యజమానిని మర్చిపోయాడు కదా. అందుకని నిరంతరము ఈ యొక్క స్వర్గ సుఖము అంటే ఇంద్రియ సుఖ భోగాలు, ఇంద్రియ సుఖాన్ని అనుభవం చేయడం కోసమే జీవితం ఉన్నది అనుకొని కామ క్రోధ లోభ మోహ అహంకారాలు అనే పంచవికారాలలోని జీవితాన్ని ఆ విధంగా పెట్టుకొని జీవితం ఉన్నదే దాని గురించి, ఇవన్నీ అనుభవం చేయకపోతే జీవితం దేనికి అనుకొని ఆ భౌతికంగానే గీతని అర్థం చేసుకుని ఆ విధంగానే స్వధర్మము అంటే నా ధర్మము, పరధర్మము అంటే ఇతరులు చెప్పినటువంటి ధర్మము అనుకుని భావనలో అజ్ఞానములో ఆ విధంగా జీవిస్తారు. ఒకసారి ఆత్మ స్వధర్మం అంటే ఇక్కడ ఏమన్నా, ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పాడు? శ్రేయాను స్వధర్మి విగుణ అన్నాడు. ఇక్కడ విగుణ అంటే గుణాలు అంటే ఏంటంటే భౌతిక స్థితిగతులు చెప్పేది గుణం అండి. ప్రకృతి నుండి వస్తుంది. సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవ అంటాడు 14వ అధ్యాయంలో 5వ శ్లోకంలో. అంటే ప్రకృతి అంటే దేహము, భౌతికము. ఈ భౌతిక శరీరము ద్వారా 3 త్రిగుణాలు వస్తాయి: సాత్విక, రాజసిక, తామసిక. అందుకని ఈ భౌతికంగా వచ్చేటువంటి గుణాలు అంటే అర్థం ఇక్కడ మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నవాళ్ళు, బాగా ధనికులు, బాగా కోటాను కోట్లు ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నో ఫ్యాక్టరీలు, మిద్దెలు, మేడలు, పెద్ద పెద్ద
కార్లలో ఉన్నటువంటి వాహనాలు తిరిగేవాళ్ళు, పేరు ప్రతిష్టలు, వజ్ర వైడూర్యాలు, వైభవాలు, వస్తు వైభవాలు అంటా చూసారా? ఆ విధంగా ఉన్నవాళ్ళు భౌతికంగా మనం తీసుకుంటే హయ్యెస్ట్ స్థితిలో ఉన్నట్టు లెక్క ఇప్పుడు వర్తమాన సమాజంలో. అది గొప్పవాళ్ళు బీదవాళ్ళు అంటాం కదా. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు స్వధర్మములో శ్రేయాను స్వధర్మే, అంటే ఎటువంటి గుణాలు లేకపోయినా, ఎటువంటి ఆస్తిపాస్తులు లేకపోయినా, ఎటువంటి భౌతిక సంపద లేకపోయినా, ఏ విధంగా పెద్ద పెద్ద ఉన్నత పదవులు లేకపోయినా, ఎక్కువ డబ్బు లేకపోయినా, స్వధర్మములో కానీ ఉన్నట్లయితే, స్వధర్మములో కానీ ఉన్నట్లయితే కోటాను కోట్లు ఉన్నటువంటి పరధర్మములో ఉన్న వ్యక్తి కంటే నీవు శ్రేష్ఠుడివి. భగవాను వాచ శ్రేయాను స్వధర్మి విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అన్నాడు. చక్కగా అమరిన పరధర్మము కంటే అంటే అర్థం చక్కగా అమరణ అంటే అర్థం చేసుకోవాలి కదా. అంటే భౌతిక విధంగా చూస్తే చాలా గొప్ప ఇక్కడ ఇంకొక వ్యక్తి ఏంటి, చాలా మామూలు వ్యక్తి అన్నమాట, సాధారణ వ్యక్తి. ఏదో నెలకు ఒక 10,000 20,000 సంపాదించుకుంటాడు. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చక్కగా ఒక సింగిల్ బెడ్రూమ్ 1 BHK ఏదో తీసుకుంటాడు. ఒక 5,000కు 6,000కు తీసుకుంటాడు. ఎక్కడో సిటీకి దూరంలో తీసుకుంటే అద్దె తక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నగా ఉంటాడు. కానీ ఏం చేస్తాడు? ప్రతిరోజు కూడా ఆత్మ అనుభవం చేయడానికి అభ్యాసం చేస్తాడు. అక్కడ ఏమవుతుంది? ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పెద్ద మనిషి, ఇది ఒక చిన్న మనిషి, ఏమీ లేనివాడు, భౌతికంగా పెద్దగా ఏమీ లేనివాడు. ఇతనేమో నిరంతరం 24 గంటలు 365 రోజులు కూడా ఎట్లా ఉంటాడు? నేను దేహం అన్న భావనలో ఉంటాడు. నేను దేహము అంటే భౌతికము, నేను ఆత్మను, ఇది నా దేహము, ఈ ఆత్మను, ఈ శరీరానికి నేను యజమానిని. సో ఈ యజమాని హోదాలో ఉండి శరీరాన్ని కంట్రోల్ చేసుకుని, శరీరాన్ని కంట్రోల్ చేయడం అంటే అక్కడ 23 ఎలిమెంట్స్ ఉన్నాయి, 23 ఉన్నాయి. 5 తత్వాలతో కూడినటువంటి భౌతిక శరీరము, 5 ఏమో జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, మరియు మనసు, బుద్ధి, సంస్కారం. ఈ 23 విషయాల పైన, ఎలిమెంట్స్ పైన యజమాని ఎవరండి? ఆత్మ. సో ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏమవుతుందండి? భగవంతుడు ఏమంటాడు? ఇతనే గొప్పవాడు. ఎందుకంటే ఇద్దరు శరీరాన్ని చాలిస్తారు. రేపొద్దున ఇద్దరు శరీరాన్ని చాలిస్తారు. ఎవరు స్వర్గానికి వెళతారు, ఎవరు నరకానికి వెళతారు అంటే, ఈ పెద్ద మనిషి కేవలం ఒక్క జన్మ కోసమే ఫోకస్ చేశాడు, కానీ ఆత్మ మీద ఫోకస్ చేయలేదు. ఆత్మ అవినాశి. ఆత్మనే శరీరం తీసుకుంటుంది, విడిచిపెడుతుంది, తీసుకుంటుంది, విడిచిపెడుతుంది కదా. జాతస్య హిద్రువో మృత్యు దేహినోస్మి యదా దేహే వాసాంసి జీర్ణాన్ని, ఈ విధంగా చెప్పినట్టుగా అప్పుడు ఏమవుతుంది? ఇతను ఏమవుతుంది? ఈ విధంగా ఆత్మ మీద ఫోకస్ చేస్తున్నాడు, ఆత్మ అనుభూతి చేస్తున్నాడు, ఆత్మలో ఉన్న శక్తులు, గుణాలను అనుభవం చేస్తున్నాడు. భలే పెద్దగా చదువుకోలేదేమో, ఆయన చిన్న పదవి తీసుకున్నాడు, చిన్న ఉద్యోగము, కుటుంబాన్ని జాగ్రత్తగా సంతృప్తిగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? వీళ్ళిద్దరిలోకి ఈయన గొప్ప అంటున్నాడు. చిన్నవాడే గొప్ప. శ్రేయం మళ్ళీ ఎందుకంటే క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ భగవద్గీత ఏ పుస్తకమైనా తీసుకోండి, ఈ యొక్క భగవంతుడు చెప్పినటువంటి తత్వం చెప్పలేదండి. శ్రేయాను స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. రెండో విషయం, ఇదంతా బ్రతికున్నంత వరకు అండి. బ్రతికినంత కాలము కూడా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఆ యోగియే గొప్ప, ఆత్మ స్వధర్మం తెలుసుకున్నవాడే గొప్ప. చనిపోయే సమయానికి ఏంటి చూడండి, 2 విషయాలు ఉన్నాయి ఇందులో. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. మూడో పంక్తి చూడండి, 4వ పంక్తి చూడండి. స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే మరణం, అంటే శరీరాన్ని చాలించడం. శరీరాన్ని చాలించే సమయములో నీవు స్వధర్మములో ఉన్నావా, పరధర్మములో ఉన్నావా? అంటే నేను దేహం అనే దైహిక భ్రాంతిలో, బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నావా, లేక ఐఎమ్ ఏ సోల్, దిస్ ఈజ్ మై బాడీ, నేను ఆత్మను, ఇది నా శరీరం అన్నటువంటి సత్యమైనటువంటి వాస్తవిక భావనలో ఉన్నావా అనేది గుర్తించమంటున్నాడు భగవంతుడు. ఒకవేళ లేకపోతే నువ్వు పరివర్తన చెందాలి. లేకపోయినట్లయితే నీ యొక్క ఆనందము, ఏ స్వర్గ సుఖాలు అనుకుంటున్నావో అది కేవలం నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత పెద్ద మేడ ఉంది, ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది నా ఇంట్లో, నాకు పెద్ద పెద్ద సంబంధాలు ఉన్నాయి, ప్రధానమంత్రితో నాకు కనెక్షన్ ఉంది, ఇవన్నీ కూడా భగవంతుడు ఏమంటున్నాడు? కేవలము ఈ యొక్క
ఏమంటారు, బొందిలో నుంచి ఇక్కడ శరీరం అనేది ఆఖరి శ్వాస అయిపోతే శరీరం శవముగా మారినప్పుడు ఆ దానితోనే నీ వైభవాలు ఇవన్నీ కూడా భోగభాగ్యాలన్నీ కట్ అయిపోతాయి అంటున్నారు. అందుకని ఏమన్నాడు ఇక్కడ, స్వధర్మే నిధనం శ్రేయ. ఇది అందరూ గుర్తించాలి. ఇది ఉపన్యాసం కాదండి, ఇదేదో ప్రవచనం కాదు నేను చెప్పేది. ఇది ఇది యాక్చువల్గా అభ్యాసం చెయ్యాలి, అనుభవం చెయ్యాలి. కొన్ని లక్షల మంది బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారులు అనబడేటువంటి వాళ్ళు ఇదే అభ్యాసంలో మునిగి ఉన్నారు. ప్రతి నిత్యం అభ్యాసం చేస్తారు. అక్కడ సెంటర్లో ఇంకా వేరే ఏమి చెప్పరు, ఆత్మ అనుభవమే చేయిస్తారు. మంచి సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు, కామెంటరీ పెడతారు. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రాన్ని, ఈ శరీరము అనేది నాకు ఒక వస్త్రం వంటిది, నాకు పొలం వంటిది, నాకు యంత్రం వంటిది, అలాగా కామెంటరీ చెప్పి అభ్యాసం చేయిస్తారు. మీరు వెళితే మీకు అర్థమవుతుంది. వందల కొద్ది వీడియోస్ ఉన్నాయి, వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 24 గంటలు ఉండేటువంటి 2 సెటిలైట్ ఛానల్స్ కూడా ఉన్నాయండి. లైక్ మన భక్తి టీవీ ఇలా అయితే ఉంటాయి ఛానల్స్, అదేవిధంగా 2 ఛానల్స్ ఉన్నాయి. ఏమిటంటే ఆ 2 ఛానల్స్ పేరు పీస్ ఆఫ్ మైండ్ టీవీ అని ఒకటి ఉంది. పీస్ ఆఫ్ మైండ్ టీవీ అంటే పిఎం టీవీ అంటారు. అదేవిధంగా రెండవది అవేకనింగ్ టీవీ, అవేకనింగ్ జాగృతి పరిచేటువంటి. ఈ 2 కూడా 24 గంటలు ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అవేకనింగ్ కొంచెం యంగ్స్టర్స్ కిను, పీస్ ఆఫ్ మైండ్ కాస్త ఎల్డర్లీ పీపుల్ కి పనికొచ్చే కార్యక్రమాలన్నీ 24 గంటలు ప్రసారం చేస్తూ ఉంటారు. దయచేసి చూడండి. ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అర్థమైందండి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి. ఆత్మాభిమానము అన్నాడు. పైన యోగి, యోగ చిత్రంలో ఏముంది, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 స్థితిగతులు చూపించాడు. ఆత్మధర్మంలో ఉన్నవాడి స్థితిగతులు ఏమిటి, పరధర్మం అంటే దేహధర్మంలో ఉన్నటువంటి వాడి స్థితిగతులు ఏమిటి. ఆత్మాభిమానము కింద దేహాభిమానం, అర్థమైంది. కింద దేహాభిమానం, పైన ఆత్మాభిమానం. ఆత్మాభిమానం ఎప్పుడైతే వస్తుందో, ఆత్మ మీద అభిమానం అంటే గౌరవం, ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మ శుద్ధి చేసుకోవాలి అనే సంకల్పం మొదలవుతుంది. అక్కడి నుండి మొదలవుతుంది. అమ్మమ్మ ఇప్పటి వరకు ఆత్మ కుళ్ళిపోయింది, ఇప్పుడు టైం కూడా లేదు, అతి కొద్ది సమయంలోనే ఈ సృష్టి పరివర్తన కాబోతున్నది అని భగవంతుడు గీతలో చెప్పడం జరిగింది. అది కూడా మనం చర్చించబోతున్నాం రాబోయే రోజుల్లో. అర్థమైందండి. ఇప్పుడు నేను చేసుకోవాల్సింది 70 సంవత్సరాలు, నా వయసు 71 సంవత్సరాలు. ఇప్పుడు తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, చాలా స్పీడ్గా ముందుకెళ్ళాలి. అర్థమైందండి. ఇప్పుడు ఇంకా మనం ఆ విధంగా మనం వదిలేసామనుకోండి, కాలయాపన చేసామనుకోండి, చివరికి ఏమవుతుందంటే అశుద్ధ ఆత్మ ఆ విధంగా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే శరీరం విడిచిపెట్టడం అనేది ఖచ్చితం, దాన్ని ఎవరు ఆపలేరు. ఎంత కోట్లు ఉన్నా, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నా, ప్రధానమంత్రి లాంటి వాళ్ళు మీ తోడున్నా, మీరు ఆ అంతిమ క్రియ ఏదైతే ఉందో, ఆ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయే క్రియ ఏదైతే ఉందో దాని నుండి మీరు తప్పించుకోలేరు. కాబట్టి ఉన్న సమయంలోనే వినియోగించుకొని ఆత్మ వైపు దృష్టిని మళ్లించాలి. అందుకని ఆత్మాభిమానం వల్ల ఏమవుతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది. అందుకని 2వ గొడవ ఇచ్చారు, పవిత్రత. 3వది ఏంటి, పవిత్రత మామూలుగా కూడా భక్తి మార్గంలో కూడా చెప్తారండి. పవిత్రత సుఖశాంతుల జనని అంటారు. అంటే నువ్వు ఆత్మని శుద్ధి చేసుకుంటే సుఖము శాంతి కోసం ప్రయత్నం చేయకర్లా, ప్రత్యేకంగా ఎఫర్ట్ చేయకర్లా. ఆత్మశుద్ధి అయిందంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. గీతలో కూడా 5వ అధ్యాయం 11వ శ్లోకం, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వ ఆత్మశుద్ధయే అంటాడు. ఇవన్నీ కూడా ఈ శరీరం 23 అంగాలు ఉన్నాయి చెప్పాను కదా. శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఇవన్నీ కూడా దేనికోసం నువ్వు వినియోగించాలి అంటే కేవలం ఆత్మశుద్ధి కోసం వినియోగించాలి. నువ్వు చెయ్యలేదు అంటే ఎవరికీ నష్టం కాదండి, భగవంతుడికి నష్టం లేదు, చేసే వాళ్ళకి నష్టం లేదు. ఎవరు చేస్తే వాళ్ళు లాభం పొందుతారు, ఎవరు చెయ్యకపోతే వాళ్ళు ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిలో చివరికి పడిపోతారు, దాని నుండి బయటికి రాలేరు. అందువల్ల భగవంతుడు మనకు ముందుగానే హెచ్చరికనిస్తున్నాడు, తెలుసుకోండి. పవిత్రత, సుఖము శాంతి వచ్చింది సార్, శాంతి ఆనందం వచ్చింది. ఇక్కడ ఆనందం అంటే నిన్న కూడా గత ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఆనందానికి వ్యతిరేక పదం ఉందా చూడండి ఒకటి. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. సుఖము అంటే దుఃఖము అంటాము, నవ్వడం అంటే ఏడవడం అంటాము, నింద అంటే హాని అంటాము, అవమానము లేకపోతే అభిమానం అంటాము. ఇలాగా ఈ పాజిటివ్ నెగిటివ్ ఏదైతే ఉందో,
నిందాస్తుతి, మాన అవమానం, మానావమాన. అర్థమైందండి. తుల్య నిందాస్తుతి, మౌని, గీతలు చెప్పాడు కదా. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ఆపోజిట్స్, పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆనందానికి లేదు. అందుకని ఆత్మానందము, బ్రహ్మానందము, మహదానందము, నిత్యానందము, సత్యానందము ఈ విధంగా చెప్తారు. అర్థమైందండి. అది నిత్యంగా ఉంటుందన్నమాట. ఆత్మ అనుభూతి చేస్తే మీకు వచ్చేటువంటి ఆనందము అది అన్నమాట. అందుకనే ఇక్కడ యోగి మాత్రమే ఆనందాన్ని అనుభవం చేస్తాడు, భోగి అనుభవం చెయ్యలేడు. శరీరము ద్వారా పొందేటువంటి ఆనందాన్ని ఆనందం అనరు, దాన్ని ఏమంటారు? సుఖము అంటారు. అర్థమైందండి. అందుకని అక్కడ ఎప్పుడైతే ఆత్మానందం పొందేటువంటి స్థితికి వస్తాడో అప్పుడు మనిషిలో ఒక రకమైనటువంటి సంతుష్టత వస్తుంది, సంతృప్తి పొందుతాడు. అర్థమైందండి. తృప్తి లేదు ఈ రోజున మనిషికి. 100 కోట్లు ఉన్న వ్యక్తి అయినా 100 కోట్లు ఉన్నాయి పర్వాలేదు, నా కుటుంబం మొత్తం కూడా హాయిగా జీవిస్తారు, తర్వాత జనరేషన్ కూడా జీవిస్తారు, ఆ తర్వాత జనరేషన్ కూడా జీవిస్తారు, ఇప్పుడు నేను కాస్త ఆధ్యాత్మిక చింతన చేసి నా జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటాన్న ఆలోచన వస్తుందా? 100 కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు ఉన్నా కూడా రాదు. ఎందుకు రాదు అంటే అక్కడ ఆనందాన్ని మనం అనుభవం చేయటం లేదు. అదేనమాట కారణం. భగవంతుడు చెప్తున్నాడు, ఆనందాన్ని అనుభవం చెయ్యాలి అంటే ఆత్మాభిమాని స్థితిలోకి రావాలి. ఎందుకంటే ఈ ఆనందము అనేది ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఈ ఆనందం వచ్చే స్టేజ్ వరకు మనం కానీ అభ్యాసం చేస్తూ ఉంటే అక్కడ మనకేమవుతుందంటే ఈ భౌతిక వినాశీ సాధనాలు, సుఖ సాధనాలు, వీటి మీద కాస్త ఆసక్తి తగ్గుతుంది. సంతుష్టత అని విన్నారు కదా, ఇంగ్లీష్లో ఏమంటారు? కంటెంట్మెంట్ అంటారు. కంటెంట్మెంట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటారు. కంటెంట్మెంట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్ని వర్చ్యూస్ లోకి ఇది రాజు లాంటిది అంటారు. ఎందుకంటే ఈ సంతుష్టత వస్తే ముఖ్యంగా మనకేముంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజున ఉరుకులు పరుగులు చేసుకుంటూ ఇంకా అది కావాలి, ఇది కావాలి, కారు నడుపుతూ ఉంటాడు, ఇటు మొబైల్ పట్టుకుంటాడు, వాడితో మాట్లాడతాడు, వచ్చేస్తున్నా డామ్ డూమ్ అంటాడు, చివరికి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతాడు. ఏమి పొందలేకుండానే పోతాడు. అంటే ఈ స్పీడ్, ఒకవైపున మొబైల్, ఒకవైపున స్టీరింగ్, ఒక పక్కన ఇది హడావుడి, భోజనం కూడా సరిగ్గా చెయ్యడు, మనకి భోజనానికి ఇంపార్టెన్స్ లేదు, సమయానికి భోజనం తీసుకోవడం, ఇంత నిద్రపోవడం, సమయం ఎంత అవసరమో అంత నిద్రకి సమయాన్ని కేటాయించడం, ఇదంతా ఏమి ఉండదండి. డబ్బు సంపాదన పరుగులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ అంటారు, 5ంటికి భోజనం చేస్తారు, ఎక్కడెక్కడ తిరుక్కుని ఏదో కాంట్రాక్ట్ సంపాదించుకుని అమ్మయ్యా అని కలిసాను, కాంట్రాక్ట్ నాకే ఇస్తానన్నాడు, వస్తాడు 6ంటికి భోజనం చేస్తాడు, రాత్రి 11 గంటలకి డిన్నర్ చేస్తాడు. ఎందుకు ఈ రోజున మనుషులు 40, 50, 60కే హార్ట్లో హోల్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, క్యాన్సర్ అని, అల్సర్ అని, డిప్రెషన్ అని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? అందుకనే భగవంతుడు మన యొక్క అనారోగ్య కారణాలను విశ్లేషణ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నీలో సంతుష్టత అనే గుణం రావాలి. సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ అన్నాడు. యోగి అనే పదం వచ్చిన ద్వారా సంతుష్ట సతతం, నిరంతరము నీకు సంతుష్టత అనే గుణాన్ని నేను ప్రదానం చేస్తున్నాను. ఆత్మ అనుభవం చేయి నాయనా, ఈ గుణం సహజంగానే వస్తుంది నీ జీవితంలోకి. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు, టెన్షన్లోకి రావు. లేకపోతే టెన్షన్లోకి వచ్చావంటే రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. తృప్తి, నిర్లిప్తత అని అన్నాడు. తర్వాత నిర్లిప్తత అని అక్కడ ఏం చూపించాడు? ఒక కమల పుష్పాన్ని చూపించాడు. చూసారా కమల పుష్పం ఎంత గొప్ప గుణం ఉంది, చూసారా దానిలో. కమల పుష్పము, ఆ పుష్పము బురద నీటిలో ఉంటుంది, అక్కడ నుంచి ఆ కాడ బురదలోనే మునిగి ఉంటుంది, కానీ పవిత్రంగా ఉంటుంది. చూసారా, నేను బురదలోనే ఉన్నాను, అయినా నేను పవిత్రంగా ఉంటాను, బురద అంటించుకోను. ఏ బుద్ధి ఉన్న మనుషుల్లారా, మీరు ఈ రోజున బురదలోనే మునిగి ఉన్నారు, బురదలోనే కాలం గడుపుతున్నారు, చివరికి బురదలోనే మరణిస్తున్నారు. అందుకని అక్కడ నిర్లిప్తత అంటే డిటాచ్మెంట్ అన్నమాట. ఆ విధంగా అంటించుకోకుండా, దానిలో మునిగిపోకుండా, ఇది ఎప్పుడు వస్తుంది? ఆత్మాభిమానం ద్వారానే వస్తుంది. ఇంకోటి అహంకారం అన్నాం, నిరహంకారత అన్నాడు. ఆత్మాభిమాని స్థితిలో ఉన్నవాడు నిరహంకారత అన్నాడు. అంటే అహంకారం అనేది ఉండదు. ఎందుకండి అహంకారం అంటే? ఎందుకు ఉండాలి అహంకారం? ప్రతి ఒక్కడికి ఈ పొడవు మీద జీవించే హక్కు ఉంది. ప్రతి ఒక్కడు కూడా ఇదే ప్రక్రియ ద్వారా, తల్లిదండ్రుల ద్వారానే ఆ బిడ్డ జన్మించడం జరిగింది. చనిపోయేంత వరకు కూడా వాడిని హాయిగా
మనము ఎవరూ కూడా వాడి దుఃఖాన్ని కలిగించకుండా సాటి మనిషికి మనము ఆ విధంగా సహకరించాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వమానవ సౌభ్రాతృ వసుదైవ కుటుంబకం అనేది మనం నమ్ముతున్నాం. హిందూ ధర్మం యొక్క బేసిక్ అన్నమాట. అందుకనే మనం ఎవరితో కూడా గొడవ పడవు. ఎవరైనా వచ్చి మనం కొట్టడానికి వస్తే మనము చేస్తాం కానీ, రిటాలిటీ అవుతాం కానీ, మనంతటా మనం ఎవరి పట్ల ద్వేషభావం ఉండకూడదు. అదే ఇవన్నీ కూడా భగవద్గీతలో చెప్పిన, ఏ మిగతా శాస్త్రాలలో చెప్పిన యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే పదము దానికి వర్తిస్తుంది. ఇవన్నీ చేస్తే అహంకారం, నేను గొప్పవాడిని, ఎక్కడ గొప్పవాడిని, అందరూ గొప్పవాళ్లే, అందరూ పరమాత్మ సంతానమే, అందరూ భగవంతుడి సంతానమే, పరస్పరము సోదరులము, వీలైనంత వరకు మనం హెల్ప్ చేస్తాము, లేకపోతే మౌనంగా ఉంటాము, ఎవరికి మనము హాని చేయకూడదు. ఈ విధంగా చేస్తేనే మనం ఏమవుతామంటే, కింద నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అర్థమైందండి. తర్వాత కింద ఉన్నటువంటి 7 చూడండి ఒకసారి. ఆత్మాభిమానంలో పవిత్రత, శాంతి, ఆనందము, తృప్తి, నిర్లిప్తత మరియు ఆరోగ్యము. బ్రహ్మాండంగా ఉంటాడు. ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నిర్వచనం ఇచ్చింది. సంపూర్ణ శారీరక ఆరోగ్యము, సంపూర్ణ మానసిక ఆరోగ్యము, సంపూర్ణ సామాజిక ఆరోగ్యము. ఇది కూడా మనం తెలుసుకుందాం రాబోయే రోజుల్లో. సంపూర్ణ ఆధ్యాత్మిక ఆరోగ్యము, నాట్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ డిజీజ్ అంది. నీకేదో నాకు బాగానే ఉన్నదంటే, తిన్నదే అరుగుతుంది, బాగానే ఉన్నాను కదా, నాకు బ్రహ్మాండంగా ఉన్నా, ఏమి కాదు. మనలో 90% అంతా బాగా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటికి మనకు తెలుస్తుంది, అమ్మో మన కళ్ళు తిరిగి పడిపోయారండి, లేకపోతే నాకు ఇదైపోయింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, గుండె వీక్ అయిపోయింది, ఇలాంటివన్నీ కూడా, క్యాన్సర్ కూడా డాక్టర్లు ఏమంటారు, 4th స్టేజ్లో వచ్చారండి మీరు అంటాడు. మళ్ళీ 4th స్టేజ్ వచ్చేంత వరకు మనకు తెలియలేదు కదా. అందుకని పీరియాడికల్ హెల్త్ చెకప్స్ అవి చేసుకుంటారు. దీని గురించి అన్నమాట మనకు తెలుస్తుంది. ఒక 6 నెలలకు ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేసుకున్నారు, పోతే 1000 రూపాయలు తెలుస్తా, మీ లివర్ బాగుంది, మీ లంగ్స్ బాగున్నాయి, కిడ్నీస్ బాగున్నాయి, మీ హార్ట్ బాగుంది, ఇవన్నీ తెలుస్తాయి. బేసిక్ ఫండమెంటల్ పారామీటర్స్ బాగున్నాయని. ఇప్పుడు కింద చూద్దాం ఒకసారి. ఆత్మాభిమానానికి రివర్స్ ఏంటండి, దేహాభిమానం. ఈ తత్వం అంటే ఏంటి, సత్యము, సత్యము, తర్కము కామన్. ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుందండి. మీరు ఈ యొక్క తత్వజ్ఞాన కోణంలో కానీ మీరు అర్థం చేసుకోగలిగితే ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా మీరు స్వస్థితిలో ఉంటారు కాబట్టి, ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి, ఆత్మ అనుభవం చేస్తారు కాబట్టి మీరు హాయిగా ఉంటారు. మీకు ఎటువంటి రోగాలు రావు. మన ఆరోగ్యం మన చేతుల్లో. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో తీసుకోవాలి, డాక్టర్ల చేతిలో పెట్టుకోండి. ఇప్పుడు అందుకనే ఇంగ్లీష్లో పదం చూసారు, హెల్దీ అంటారు. హెల్దీ అంటే ఒక పదం కాదండి, అది హెల్దీ అంటే 2 పదాలు. ఏమిటండి, హీల్ ప్లస్ డై. హీల్ అంటే నయం చేసుకోవడం, ఎవరు చేసుకోవాలి, దై అంటే నీకు నువ్వే చేసుకోవాలి. ఈ హీల్ దై అనే పదాన్ని మనం మర్చిపోకూడదు. నీకు నీవే ఎలాగ తయారు చేసుకోవాలి, భగవద్గీత మనకి ఆరోగ్యం గురించి ఇవన్నీ చెప్తుందన్నమాట. కింద చూడండి, ఆత్మాభిమానం ఇప్పుడు ఈజీగా అర్థం అవుతుంది, ఎంతో సమయం తీసుకోకర్లేదు. ఈ కింద చిత్రం కూడా చూపించేసి మీకు ఈ కార్యక్రమం ఈ రోజు ఎపిసోడ్లో మనం చర్చను ముగించుకుందాం. ఇక్కడ దేహాభిమానం వచ్చింది. దేహాభిమానం అంటే దేహం, నేను ఎంత అందంగా ఉన్నాను, ఎంత బలశాలిగా ఉన్నాను, జిమ్కి వెళ్తున్నానా, ప్రతిరోజు వాకింగ్ చేస్తున్నాను అంటే ఫిజికల్గానే, ఆసనాలకు వెళ్ళాలి, న్యూస్ పేపర్ చూడాలి, అంటే దైహికంగా ఉన్న సంబంధాలంతా ఎలా ఉన్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుంది దైహికంగా, ఫిజికల్ వరల్డ్లో, ఇవన్నీ కూడా ఇదన్నమాట దేహాభిమానం నుండి వస్తుంది. అక్కడ ఏం చూపించారు, మిర్రర్లో నేను ఎంత అందంగా ఉన్నానో అమ్మాయి చూసుకుంటుంది, అంటే దైహికాన్ని చూస్తుంది. ఆత్మ ఎంత కుళ్ళిపోయిందో కనబడుతుందా, కనపడదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పవిత్రత అన్నారు, అక్కడ అపవిత్రత. ఎందుకంటే విషయ వికారాలంతా అపవిత్రతను తీసుకుంది. ఆత్మని పాడు చేసే గుణము అపవిత్రత అండి, ఆత్మని శుద్ధి చేసే గుణం పవిత్రత. అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి, అది మీకు ఆత్మని పాడు చేస్తుందా, ఆత్మని బాగు చేస్తుందా, ఆత్మని పవిత్రంగా చేస్తుందా, దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు కరెక్ట్ పాత్రలో ఉన్నారా లేక రాంగ్ పాత్రలో ఉన్నారా. అదేవిధంగా అపవిత్రత నుంచి ఏమొస్తాయి, ఇక్కడేమో శాంతి ఆనందం అన్నాం కదా, ఇక్కడ అపవిత్రత ఏమొస్తున్నాయంటే క్రోధము, చింత. క్రోధము, అందుకని యాంగర్ గురించి ఏం చెప్తారు పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తారండి, యాంగర్ ఈజ్ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. అంతే కదా, ముందు డీ పెట్టామంటే డేంజర్ అయిపోతుంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అర్థమైందండి. ఎవరైతే కోపం చేస్తారో వాళ్ళకే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందండి. ఎవరి మీద అయితే చేస్తారో వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, వాళ్ళు బాగానే ఉంటారు. అందుకనే రకరకాలుగా ఈ ల్యాబొరేటరీస్ వచ్చాయి కదా, ఈ ఏమంటారు సార్, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏం చెప్తారు వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ అంటారు.
ఎగ్జిక్యూటివ్సే సబార్డినేట్స్ మీద అరుస్తారు. అందుకని ఎగ్జిక్యూటివ్స్కే హార్ట్ పాడవుతుంది. అందుకని వాళ్ళకి హెల్త్ చెకప్ చేసి ఇలా ఇలా ఉంది, ఆ పారామీటర్ తెలుసుకుని వాళ్ళు మందులు వాడుకుంటారు. క్రోధము చింత. చింత అంటే టెన్షన్. ఈ రోజంతా చూసామని టెన్షన్ జబ్బులే కదండి. ఎవరినైనా అడగండి, టెన్షన్ పడకండి బాబు, అరవకండి బాబు, తిరిగ్గా ఉండండి, శాంతిగా ఉండండి. ఎందుకంటే ఏమంటారు, ఈ చింతకి మందు లేదండి. చింతకి ఈ డాక్టర్లు మందులు ఇవ్వలేరు. టెన్షన్ ఇవన్నీ ఇవ్వాలంటే ఆధ్యాత్మికంగా వెళ్లాల్సిందే. మనో మనో వ్యధకు మందు లేదంటారు కదా. మానసిక వ్యధకి, మానసిక ఒత్తిడికి మందు లేదండి. ఫిజికల్ మందులు ఏం వేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే వచ్చేసి ఈ సైకియాట్రిస్టులు ఇవన్నీ పెరిగిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఏదో కొన్ని మందులు చేస్తున్నారు, కానీ దానివల్ల పర్మనెంట్ గా మీకు ఏమీ సొల్యూషన్ అనేది దొరకదు. అందుకని చింత. తర్వాత ఏంటంటే లోభము అన్నాడు. లోభం అంటే ఏంటి? గ్రీడ్ ఇంగ్లీష్ లో. లోభం అంటే గ్రీడ్ అంటే ఏమిటి అర్థము? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్నాయి నాకు 5 బిల్డింగ్లు ఉన్నాయి 5 ఊళ్ళలో. 6వ బిల్డింగ్ వాడి పక్కవాడికి 10 ఊళ్ళలో ఉన్నాయి కదా. నాకు 100 కోట్లు ఉన్నాయి, పక్కవాడికి 500 కోట్ల టర్న్ ఓవర్, నాది కేవలం 100 కోట్ల టర్న్ ఓవరే. నేను ఇంకా బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఇది అనమాట లోభం అంటే. ఇంకా కావాలి అంటే భౌతికంగా ధనం అనండి, లేకపోతే వజ్ర వైడూర్యాలనండి, వైభవాలనండి, ఇవన్నీ సమకూర్చుకోవడానికి నిరంతరము తపన పడుతూ ఉంటారు. అందుకనే అది లోభము. లోభం ఉండకూడదండి. లో అంటే LOW, లో. లో అంటే చాలా చీప్ మెంటాలిటీ అన్నమాట. ఇంకా ఏదో అంటే ఒక్క జన్మకి పరిమితం చేసుకోవడానికి అవసరమైనంత ఉన్నప్పటికీ కూడా ఇంకా పోగు చేసుకునే ప్రవృత్తి అని. అర్థమైందండి? దాన్ని లోభం అంటారు. లో కాకుండా దాన్ని LAW లా చేయండి, లాభము. సరే, లాభం అంటే మనకి ఎంత అవసరమో అంతవరకే మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత మోహం అన్నాడు. మోహము అటాచ్మెంట్. మోహం అంటే ఏమిటి? భౌతికంగా ఉన్నటువంటి ఆకర్షణ ఆధారంగా చూపించేటువంటి ప్రేమ. ఇప్పుడు ఉదాహరణకి మీకు హాస్పిటల్లో ఒక నర్స్ ఉంటుంది. ఆవిడ ప్రతిరోజు కొత్త కొత్త పేషెంట్స్ వస్తూ ఉంటారు, అటెండ్ అవుతుంది. ఒక పేషెంట్ 4 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ కొత్త పేషెంట్ వస్తాడు, మళ్ళా 4 రోజులు 10 రోజులు ఉంటాడు, మళ్ళీ ఆయన అటెండ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, టాటా బై బై చెప్పిస్తుంది. మళ్ళీ ఇంకొక పేషెంట్ వస్తాడు. అక్కడ మోహం ఉందా, ప్రేమ ఉందా? ప్రేమ ఉంది, మోహం లేదు. అదే ఒక తల్లి బిడ్డ సంబంధం తీసుకోండి మీరు. ఇక్కడ అందుకని బొమ్మలు అలా చూపించాడు. అక్కడ మోహం అనేది అనమాట. ఈ మోహం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. మోహం అంటే దైహికము, ప్రేమ అంటే ఆత్మికము. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుందంటే తల్లి కూడా బిడ్డ యొక్క క్షేమాన్ని, బిడ్డ యొక్క ఉన్నతిని కాంక్షిస్తుందన్నమాట. లేకపోతే సపోజ్ ఆ బిడ్డకి చాలా హైయెస్ట్ పదవి, ఎక్కడో అమెరికా వెళ్లాల్సినటువంటి అవకాశం వచ్చిందనుకోండి, తల్లి మోహంతో ఉన్నటువంటి తల్లి చాలా బాధపడుతుంది. వద్దునైనా వెళ్ళొద్దునైనా అని ఆటంకం కూడా వేయొచ్చు, అడ్డు కూడా తగలొచ్చు. అందువలన మోహం అనేది కూడా అది ఒక విషయ వికారంలోకి వస్తుంది. కామ, క్రోధ, లోభ, మోహ అంటారు చూసారా, అది కూడా పంచ వికారాల్లో వికారం కిందనే ఆ విధంగా వర్ణించడం జరిగింది. తర్వాత అహంకారం. అహంకారం అంటే నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పదవి కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అందము కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ధనము కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానివ్వండి, చాలా పెద్ద హోదాలో ఉన్న సంబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మామూలు వాళ్ళని గేలి చేసే విధంగా ఉంటారు. మామూలు వాళ్ళు అంటే వీళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్న భావనతో ఉంటారు. అందుకని అహంకారము అంటే ఈగో, ఈజీఓ అంటే ఏంటంటారు? ఎడ్జ్ గాడ్ అవుట్. అహంకారం అంటే 100% దేహభ్రాంతిలో ఉండడం. నేను శరీరము అన్న భ్రాంతిలో టోటల్ గా బాడీ కాన్షియస్నెస్ లో ఉండి, సోల్ కాన్షియస్నెస్ అంటే జ్ఞానము లేకపోవడము, ఆత్మ అనేది ఏవో చనిపోయినప్పుడు మాత్రమే ఆత్మకి శాంతి కలుగుగాక అని భావించడం తప్ప, బ్రతికున్నంత వరకు 24 గంటలు 365 రోజులు దేహము దైహికంగా సుఖాలు పొందడానికి మాత్రమే వాళ్ళు నిరంతరము తపన పడుతూ జీవితాన్ని గడుపుతారు. తర్వాత ఏమైపోయింది? అహంకారం అయిపోయింది కదండి, నేను గొప్పవాడిని, ఇక్కడ మీసాలు తిప్పుతూ చూపించారు బొమ్మ. తర్వాత ఎన్ని ఉంటే ఏమవుతుంది చివరికి? పై చిత్రంలో 7వ చిత్రం ఏం చూపించారు? ఆరోగ్యం అని. చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మ ప్రకారంగా ఆరోగ్యంగా ఉంటే మనసు, బుద్ధి, సంస్కారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎప్పుడైతే మనసు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఆలోచనలు చేస్తాడు, శుద్ధమైనటువంటి ఆలోచనలు చేస్తాడు, శక్తిశాలి ఆలోచనలు చేస్తాడు, బుద్ధి కూడా చాలా పరిపక్వంగా ఉంటుంది, సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందండి?
ఆ విధంగా వాడు ఆరోగ్యంగా ఉంటే వాడు ఎటువంటి రోగము రాదు. ఇవన్నీ అవగుణాలు ఉన్నటువంటి దేహాభిమాని మనిషి అవగుణాలతో జీవిస్తున్నాడు కాబట్టి ఎక్కడో దగ్గర ఈ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ దెబ్బ కొడుతుంది. అందుకని చాలా మంది చూశాను, నేను ఈ మధ్య చూశాను, రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళాను, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంది వెల్నాక్స్ అని. అక్కడ పలకరించడానికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర ఒక 50-60 మంది ఉన్నారండి. అందులో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అనమాట. నేను మాట్లాడుతూ ఉంటాను, అడుగుతూ ఉంటాను, ఏమిటండి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? టెన్షన్. అందరూ చెప్పేది ఒకటే మాట, టెన్షన్ లో పనిచేస్తున్నామండి అని చెప్తారు. ఈ టెన్షన్ అంటే చింత అని చెప్పారు. ఈ చింత నుండి మనం బయటికి పోవాలంటే ఖచ్చితంగా ఆత్మ అనుభవం చేసుకోవాలి. లేకపోతే ఈ రోజున మీకు అరగంట సమయం తీయలేని స్థితిలో మీరు ఉన్నారు అంటే రేపటి రోజున పర్మనెంట్ గా కూడా బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. లేకపోతే ఒక 6 నెలలు మీరు బెడ్ దిగకూడదండి, ఎటువంటి శ్రమ చేయకూడదు, అన్ని వదిలేసుకోండి, లేకపోతే మీ ప్రాణానికి ముప్పు అని డాక్టర్ చెప్పారనుకోండి, ఏం చేస్తాం? అక్కడ మనం పాటిస్తాం. అందుకని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అందుకని అటువంటి ఆలోచన లేకుండా స్వధర్మంలోకి రావడానికి నిత్యం మనం కృషి చేయాలి అనే గీతలోని ఈ యొక్క శ్లోకము. మరొక్కసారి శ్లోకాన్ని చదివి ఈ నా యొక్క ప్రెజెంటేషన్ నేను ముగిస్తున్నాను ఈ ఎపిసోడ్ లో. శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు. అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ భయంకరంగా ఉంటుంది నీ చావు అంటున్నాడు. నీ అంతిమ గడియలు, నీ మృత్యువు అతి భయంకరంగా ఉంటుందంట. ఎందుకు భయంకరంగా ఉంటుందంట లాజికల్ గా ఆలోచించండి. ఎందుకంటే జీవితం మొత్తము కూడా భౌతిక సంపాదన కొరకే కంప్లీట్ గా అంకితం చేసేసాడు, అర్పణ చేసేసాడు. కాబట్టి ఇవన్నీ కూడా నేను వదులుకోవాల్సి వస్తుందా? ఇంతంత ఆస్తులు కూడా పెట్టుకున్నానే, ఇవన్నీ నా పరివారాన్ని ఇంత పెద్దగా తీసుకుని వెళ్ళాను కదా, వీళ్ళందరినీ విడిచిపెట్టేయాలా? బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి, ఇంట్లో 10 కిలోల బంగారం ఉంది, ఇన్నిన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ నా పిల్లలు మేనేజ్ చేయగలుగుతారా? నేనుండి అన్ని చేసుకుందామని చెప్పి ఉన్నాను, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చివరికి ఆ మొత్తం అంతా ఆలోచన అంతా కూడా ఎక్కడ ఆ ఫిజికల్ మీదనే పెడతాము. చివరికి మనం భగవంతుని యొక్క స్మృతి చేసుకోవాలని మన శాస్త్రాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అంతిమ గడియలు వచ్చినప్పుడు నీవు భగవంతుని యొక్క స్మృతిలో పోవాలి. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం అన్నాడు గీతలో. సో ఆ విధంగా ఏ శాస్త్రం చెప్పింది? ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోమణి గీత కాబట్టి ప్రతి శాస్త్రం కూడా ఇదే చెబుతుంది. నీవు ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్న సంగతి తెలుసుకొని, ఏది నీ కూడా వస్తుంది, ఏది నీ కూడా రాదు అని తెలుసుకొని నీ జీవితాన్ని శ్రేష్టంగా పరివర్తన చేసుకో. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. గీతా సందేశంలోని దేహము ఆత్మ గురించి ఇంతకుముందు చక్కగా వాటి మధ్య ఉండే భేదాల్ని వివరించారు. ఈరోజు ఆత్మలో మీరు స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి అని వాటి భేదాలను చక్కగా వివరించారు మన త్రినాథ్ గారు. ఈనాటి త్రినాథ్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు.